నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ప్రేక్షకులందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు సంక్రాంతి పండుగ అనేటప్పటికీ ఒకరికొకరు ఉదయం లేగ్గానే మనకి పండగ ఈరోజు కాబట్టి అందరికీ ముందు విషెస్ పెట్టేసుకోవాలి అని అనుకుంటాం. ఈ సంక్రాంతి సందర్భంగా మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉండాలి, ఆరోగ్యాలు కలగాలి, అలాగే సంక్రాంతి పండుగ మీ జీవితంలో వెలుగులు నింపాలని విషెస్ చెప్తూ ఉంటాం. ఇది రెగ్యులర్గా అందరికీ తెలిసిన పాయింటే కాబట్టి ఇలా కనెక్ట్ చేస్తున్నాం. బట్ అసలు సంక్రాంతి పండుగ ఏంటి? సంక్రాంతి పండుగ రోజు మనం మన ఇంట్లో చేసుకోవాల్సినటువంటి విధానాలు ఏంటి? అలాగే చుట్టాలని, బంధువుల్ని అందరినీ పిలుచుకొని మన పండుగ బాగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాం. కానీ అసలు పండుగ థీమ్ ఏంటో తెలుసా? ఇదే ఈరోజు మన వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మనతో పాటు వంశీ గారు ఆస్ట్రాలజర్ ఉన్నారు, గాయత్రి జ్యోతిష్య కేంద్రం వ్యవస్థాపకులు, జ్యోతిష్య ఋషి. సంక్రాంతి పండుగ విశిష్టత గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ధన్యవాదాలమ్మా. మీకు మీ మన టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి కనుమ భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఒక పండుగ వస్తుందంటే ముందు మన వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న వాళ్ళందరికీ మనం పండుగ విషెస్ చెప్పేసామా లేదా? ఒక ఇమేజ్ పెట్టేసి, లేకపోతే ఒక భోగి మంట లాంటిది పెట్టేసి డూడు బసవనలు ఇదంతా ఓకే. కానీ ఇది ఇప్పుడు మనం వాట్సాప్లో చూస్తున్నటువంటి కల్చర్ రియల్ లైఫ్లో చూసుకోలేకపోతున్నాం. సో సంక్రాంతి అంటే వెలుగు, కొత్తగా వచ్చే వెలుగు అన్నమాట. సాధారణంగా రవి భగవానుడు ఒక్కొక్క రాశిలో జ్యోతిష్పరంగా చూసినప్పుడు ఒక్కొక్క రాశిలో 30 డిగ్రీలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిగ్రీ ఆయన ప్రయాణం చేస్తూ ఉంటారు. అంటే ఆయన చెయ్యరు, మనం భూమి మీద ఉన్నాం కాబట్టి మన చుట్టూ ఆయన తిరుగుతున్నారు అనుకుంటాం, కానీ యాక్చువల్గా ఆయన చుట్టూ మనం తిరుగుతున్నాం. కానీ మన ఇమాజినేషన్లో ఏంటంటే సూర్యుడు మన చుట్టూ తిరుగుతున్నారు అని చెప్పి అనుకుంటాం. కాబట్టి ఆయన ఒక్కొక్క రాశి నుంచి అంటే 30 డిగ్రీల నుంచి తర్వాత రాశి 1వ డిగ్రీకి వచ్చేటప్పుడు ఒక్కొక్క రాశికి ఆ మారే క్రమాన్ని సంక్రమణము అని చెప్పి అంటాం అన్నమాట. సో ఆ విధంగా మేషం నుంచి మీనం వరకు తీసుకుంటే రవి భగవానుడు 30 రోజుల్లో ఒక్కొక్క డిగ్రీ చొప్పున 360 డిగ్రీల్లో భచక్రాన్ని అంటే జ్యోతిష చక్రాన్ని ఆయన పూర్తి చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఒక్కొక్క రాశికి వచ్చేటప్పుడు ఉన్న విశిష్టత కన్నా మకర రాశిలోకి వచ్చేటప్పటికి ఉన్న విశిష్టత ఏంటి అంటే శని భగవానుడు రవి భగవానుడికి స్వయాన కుమారుడు. సో అందుకని చెప్పి ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు అంటే తండ్రి కొడుకింటికి వస్తున్నారు ఇంచుమించు ఒక ఏడాది తర్వాత. సో మన ఇంటికి ఇప్పుడు మనందరూ సిటీ లిమిట్స్లో ఉన్నాం. సో పల్లెటూరు నుంచి మన అమ్మ నాన్న ఎవరైనా మన ఇంటికి వస్తున్నారు అంటే మనం ఏ విధంగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాము. సో అదే విధంగా అంటే ఇక్కడ రవి భగవానుడికి శని భగవానుడికి జ్యోతిష్పరంగా చూసినప్పుడు శని భగవానుడు రవి భగవానుడిని శత్రువుగా చూస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఉన్న ఛాయాదేవి. శని అని వినగానే ఎందుకు సార్ నెగిటివ్ ఆలోచన? శని అని అనకూడదమ్మా, చాలా తప్పుడు పదం. నేను చాలా వీడియోస్ మా క్లాసుల్లో చెప్తున్నాను. ఆయన అయితే శని భగవానుడు అని పిలవాలి, లేదా శనీశ్వరుడు అని పిలవాలి. శని అని మాత్రం ఎప్పుడు ఏకవచనంతో వాడకూడదు, ఎందుకంటే ఆయన మన చుట్టాలు ఫ్రెండ్స్ ఏం కాదు. సో నేను చాలా వీడియోస్లో క్లాసుల్లో కూడా అదే చెప్తున్నాను. అసలు ఏ గ్రహాన్ని అయినా సరే పేరుతో పిలవకూడదు, దానికి ఒక గౌరవవాచకం పెట్టి ఇప్పుడు మిమ్మల్ని అయినా నేను మీరు అనాలి తప్ప నువ్వు అని అనకూడదు. సో ఆ విధంగా వచ్చినప్పుడు అసలు ఆయన చూసి భయపడాల్సింది ఏం లేదమ్మా. నిజంగా అసలు శని భగవానుడి గురించి తెలుసుకుంటే ఎవరు భయపడరు. ఆయన ఏంటంటే ఒక డిసిప్లినరీ ప్లానెట్ అనమాట. రవి భగవానుడిలాగే ఒక డిసిప్లినరీ ప్లానెట్. అంటే నువ్వు ఇవాళ 9 గంటలకు రావాలి అంటే ఖచ్చితంగా నువ్వు 9 గంటలకు వచ్చి తీరాలంటే, రాకపోతే ఆయన క్షమించడు. సో ఆ విధంగా మనిషిని ఒక నిర్దిష్టమైనటువంటి మార్గంలో నడిపించడానికి శని భగవానుడు చాలా ఉపయోగం. నాడీ పరంగా తీసుకున్నా కూడా జూపిటర్ ఇస్ ద జీవకారక, సాటర్న్ ఇస్ ద శరీర అంటే కర్మకారకుడు అనమాట. మనం చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో అవి సక్రమమైన పద్ధతిలో చేసేటట్టుగా చూసే వ్యక్తి శని భగవానుడు. అందుకే మీకు ఏ గ్రహానికైనా మీరు రెమెడీ ఇవ్వచ్చు, కానీ శని భగవానుడు కనుక రెమెడీ ఇవ్వాలంటే మాలాంటి జ్యోతిష్కులు చాలా మంది భయపడతాం. ఎందుకంటే మనం అక్కడ దైవత్వానికి ఆ కర్మకి మధ్యలో మేము వెళ్ళి నిలబడాలి. సో ఆ నిలబడినప్పుడు వాళ్ళు సమంగా చేయకపోతే ఆ కర్మ మాకు తగులుతుంది. అందుకని చెప్పి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. శని భగవానుడి మీద మేము ఇచ్చిన రెమెడీస్ ఒక 100 మందికి ఇస్తే ఒక 2-3 కంప్లీట్ చేయగలిగారు, మిగతా వాళ్ళు చేయలేకపోయారు. సో అది సపరేట్ సబ్జెక్ట్ మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇక్కడ సూర్య భగవానుడు కొడుకింటికి వస్తున్నారు. సో కొడుకింటికి వచ్చినప్పుడు మామూలుగా ఒక పల్లెటూరు నుంచి తల్లి తండ్రి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా హ్యాపీ ఫీల్ అవుతారో, గ్రాండ్ సన్స్ మనవలు మనవరాలు వీళ్ళందరూ ఎలా హ్యాపీ ఫీల్ అవుతారో అదే విధంగా సూర్య భగవానుడు కొడుకింటికి వస్తున్నారు కాబట్టి అది మనం చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ ఇంకో ముఖ్య కారణం ఏంటంటే వర్షాకాలం పూర్తయి శీతాకాలం తర్వాత పాతకాలం పంటలన్నీ కూడా నూర్పుకు సిద్ధంగా ఉండేవన్నమాట.
సో వాళ్ళందరూ ఈ డిసెంబర్ నెలలోనే అప్పుడు నూర్పు చేసుకొని ఈ సంక్రాంతి వచ్చే టైంకి దాన్ని అమ్ముకొని ఆ ధాన్యాన్ని కానీ దాన్ని అమ్ముకొని డబ్బు రూపంలో చేసుకునేవారు అనమాట. అంటే అప్పట్లో ఏంటంటే జీవన ప్రమాణాలు ఇంత స్టైలిష్గా లేవు, ఆచార వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా. సో వాళ్ళకి కొంచెం డబ్బు వస్తాయి. అంటే ఒక స్టేజ్లో ఏంటంటే పండగ నాడే పరవాణం తింటారు అనే సామెత కూడా ఉందన్నమాట. మిగతా రోజుల్లో వాళ్ళకి ఇప్పుడు మనకి ఎవ్రీడే బిర్యానీస్ దొరుకుతాయి. సో అప్పుడు జీవన ప్రమాణాలు అలా ఉండేవి కావు. సో రైతులైనా వీళ్ళంతా కూడా ఏంటంటే ఆ తెచ్చిన పంట అంతా కూడా తెచ్చి నూర్పుకొని దాన్ని ధన రూపంలోకి మార్చుకున్న తర్వాత అప్పుడు డబ్బులు చేతిలో ఉంటాయి కాబట్టి సెలబ్రేషన్స్ చేసుకునేవారు. సో ట్రెడిషనల్ వేజ్గా చూస్తే అది రీజను, జ్యోతిష్పరంగా చూస్తే ఇది రీజన్ అనమాట. సో ఆ సమయంలో ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ చుట్టుపక్కల వాళ్ళని అందరినీ పిలిచి అందరూ గ్యాదర్ అయ్యి సో అక్కడ పండగ చేసుకోవడం. అదేవిధంగా వాళ్ళకి జన్మనిచ్చిన కారణంగా తల్లిదండ్రులకి, ఆ ఊరి గ్రామ దేవతలకి, అదేవిధంగా భగవంతుడికి. అంటే వర్ణ వ్యవస్థ వచ్చేటప్పటికి బ్రాహ్మణ వ్యవస్థను పక్కన పెడితే మిగతా వ్యవస్థలకి ఈ క్రమం ఆచారం లేదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ పెద్ద పండుగ నాడు బట్టలు పెట్టుకోవడం అనేటువంటిది ఆనవాయితీ అన్నమాట. అంటే నలుగురిని పిలిచి భోజనాలు పెట్టి వాళ్ళని సంతృష్టిపరిచి మూలన బట్టలు పెట్టి పితృదేవతలకు కానీ తాతలకు కానీ వాళ్ళందరికీ కూడా పెట్టి బట్టలు పెట్టి భగవంతుడు కూడా బట్టలు చూపించి, అదేవిధంగా గ్రామ దేవతలకు కూడా అప్పట్లో మంచి విలువ ఉండేది, చాలా డిసిప్లిన్ కనపడుతుంది. సో ఇదంతా కూడా అవన్నీ చేసి పర్టికులర్గా ఆ రోజు వండే పొంగల్, హిందీలో పొంగల్ అంటాము. ఆ పొంగల్ కూడా ఏంటంటే కొత్తగా వచ్చిన ధాన్యం, దాన్ని బియ్యంగా మార్చి, కొత్త బియ్యంలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆవు పాలతోటి చెరుకు వేస్తారు, బెల్లం కానీ పంచదార కానీ వేయరు. చెరుకు పంట కూడా అప్పుడే వస్తుంది అనమాట. సో ఈ చెరుకు ముక్కల్ని ఆ పాయసంలో వేసి వండి దాన్ని నలుగురికి పెట్టి ఆ విధంగా సంక్రాంతి పండుగని ముగించేవారు. బా, వినటానికి ఎంత హాయిగా ఉంది సార్ మనసుకి. సో ఇక్కడ కల్చర్ ఏంటంటే ఒక సెలబ్రేషన్, మనం తీయదనంతోనే అది మొదలవుతుంది కాబట్టి సో మనకున్న ఆనందాన్ని ఇతరులతో పంచుకోవటం ఇది కూడా ఇందులో కనపడుతోంది. తర్వాత మనకి ఫస్ట్ మనం బ్లెస్ అయ్యామంటే దేవుడు, తర్వాత మన పేరెంట్స్, అలాగే పితృదేవతలు, ఇంకా బంధువులు, వీళ్ళందరూ కలిస్తేనే మనకి ఇంట్లో పండగ అని చెప్పడం సో స్పష్టంగా సంక్రాంతిలో కనపడుతోంది. మీరు ఇంత బాగా చెప్తుంటే ఇమీడియట్గా విలేజ్కి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడే ఇవన్నీ మనం చూడగలుగుతాం. ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాం సార్. ఈవెన్ మనం స్టార్ హోటల్స్లో కూడా సంక్రాంతి సెట్లు వేసేస్తే సరే, మనం ఏంటి ఫొటోస్ మనం డీపీలో పెట్టుకోవడానికి సంక్రాంతి సెట్లోకి వెళ్ళామా లేదా, అంతేగాని సంక్రాంతి పండుగలోకి వెళ్తున్నామా అనేది ఎవరు ఆలోచించట్లేదు. సో మీరేం చెప్తారు సార్? అప్పటికి ఇప్పటికి చాలా గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడున్న జనరేషన్ అయితే నిజంగా దురదృష్టవంతులనే చెప్పుకోవాలమ్మా. ఎందుకంటే దీనికి మెయిన్ రీజన్ కూడా ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోవడం. పూర్వం ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా కనీసం ఏడాదికి ఒకసారైనా కలుసుకోవడం, ఇవన్నీ సెలబ్రేట్ చేసుకోవడం అనేవి ఉండేవి. ఎప్పుడైతే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసి ఎవరికి వాళ్ళు ఇంటి పెద్ద అయిపోయి ఆ క్రమంలోని ఈ ఆచార వ్యవహారాలన్నీ కూడా మరుగున పడిపోతున్నాయి. సో ఒక లీడ్ తీసుకునే వాళ్ళు కూడా ఉండాలి. లాస్ట్ టైం మీరు చెప్పినట్టు ఈ ఏడాది కూడా ఇందాకలే నేను చూసాను, జేవిఎల్ గారు మళ్ళీ మన ఇంజనీరింగ్ హౌస్ లో ఈ 4 days కూడా ఈవినింగ్స్ కల్చర్, సాయి కుమార్ గారు కూడా వస్తున్నారు. ఆయన మాకు విజయనగరం కళ్ళేపల్లి మా ఇంటి వెనకాతలే పూడిపేట సాయి కుమార్ అని, మీకందరికి సాయి కుమార్ లాస్ట్ ఇయర్ ఇంకా సంక్రాంతి అంటే విశాఖకు రావాలి చేశారు. బట్ కొంతలో కొంత అయినా ట్రెడిషన్ ని ఇప్పుడున్న జనరేషన్ కి అలవాటు చేయడం అనేటువంటిది మంచిది. కాకపోతే ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైనా నేచర్ దగ్గరికి మనం వెళ్ళాలి, నేచర్ని మనం తెచ్చుకోకూడదు. ఎందుకంటే నేచర్ మన దగ్గరికి వస్తే తట్టుకోలేం. లైక్ సునామీ, అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు కదా అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తాం సార్ మనం? ఆయన చేస్తున్న కృషి ఏంటంటే అసలు ఏంటి అన్నది ఈవెన్ పేరెంట్స్ కూడా చాలా మందికి తెలియదు పిల్లలకి చెప్పడానికి. నేను అదే చెప్తున్నాను, చెప్పితే వినే పిల్లలు ఇప్పటికీ ఉన్నారు. 100కు 100 మంది వింటారు చెప్తే. దాని బ్యాక్ లాజిక్ చెప్పాలి. తెల్లవారులేండి పసుపు రాసుకోండి, లేకపోతే తలస్నానం చేయండి, జుట్టు విరబూసుకోవద్దు, అదేవిధంగా ముక్కు పొడకు ఎందుకు పెట్టుకోవాలి, చెవులకి ఎందుకు పెట్టుకోవాలి. మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే కొంతమంది బెల్లీ డాన్సర్స్ ఉంటారు, వాళ్ళు నోయలకు కూడా రింగ్ పెడతారు. సో ఇవన్నీ కూడా ఈవిల్ ప్లేసెస్ అనమాట. అంటే ఈవిల్ తొందరగా లోపలికి ఎంటర్ అయ్యే ప్లేసెస్ అనమాట. అందుకని చెప్పి మన ఋషులు, మన పురాణాల్లోని వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడ ఏదో ఒక ఐటమ్ పెట్టి దాన్ని క్లోజ్ చేయమన్నారు. కళ్ళు అనుకోండి రెప్పలు క్లోజ్ అవుతాయి, నోరు అనుకోండి పెదాలు క్లోజ్ అవుతాయి, ముక్కుకి ఏమీ అవ్వదు. అందుకని ముక్కు పొడకు పెట్టేవారు చిన్నప్పుడు. అదేవిధంగా చెవులు, మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా చెవులు కుట్టేవారు. అదేవిధంగా కాళ్ళకి మెట్లు, అది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పెళ్ళైన తర్వాత మెట్లు పెడతారు, భర్త చనిపోతే మెట్లు తీసేస్తారు. ఎందుకు అంటే ఆ వేలు దగ్గర పెట్టిన ఆ మెట్లు అక్కడి నుంచి ఈ గర్భం దగ్గర ఉండే ఒక నాడికి యాక్టివేట్ అయ్యి నెక్స్ట్ ప్రాసెస్కి అది రెడీ అవుతుంది అనమాట. అందుకే బిఫోర్ మ్యారేజ్ మెట్లు ఉండవు, భర్త చనిపోయిన తర్వాత కూడా మెట్లు, ఎందుకంటే ఇంకా ఆ ప్రోగ్రామ్ ఉండదు కాబట్టి అది తీసేస్తాం. ఇలా ప్రతి దానికి కూడా ఒక లాజికల్ అండ్ సైంటిఫిక్ రీజన్ ఉంది. ఇప్పుడు జనరేషన్ మీరు అవి చెప్తేనే వింటారు. మీరు ఒంటికి పసుపు రాసుకోండి అంటే ఎందుకు అడుగుతారు, ఎందుకు అని చెప్పే సమాధానం చెప్పినప్పుడు అది యాంటీబయాటిక్. పూర్వం గడపలకి పసుపు రాసేవాడు, ఇప్పుడు పసుపు పెయింట్ రాస్తున్నాం.
ఇప్పుడు వచ్చి పసుపు కూడా కెమికలే. మీరు అబ్జర్వ్ చేస్తే మన దసరా కారు కడిగి పసుపు బొట్టు పెడితే 2 రోజుల తర్వాత అక్కడ మచ్చ కట్టేసింది. ఒరిజినల్ పసుపు కాదు, కెమికల్ పసుపు అనమాట. సో ఆ విధంగా ప్రతిదీ పొల్యూషన్ కల్తీ అయిపోతున్నప్పుడు ఈ జీవీఎల్ నరసింహారావు గారు లాంటి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేయడం కూడా మంచిదే. కొంత కాకపోయినా కొంతలో కొంత అయినా సరే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో పేరెంట్స్ కూడా ఇది తరతరాలుగా మనకు వస్తున్న సంపద. సో మన తాత ముత్తాతలు మనకి ఏం చెప్పారు, మన తల్లిదండ్రులు మనకి ఏం చెప్పారు, మనం కనీసం అందులో ఒక 10% అయినా మన పిల్లలకి ఇవ్వగలిగితే ఎందుకు ఆ రోజే లంగావాణి కట్టుకోవాలి, అసలు ఆడవాళ్ళు లంగావాణి ఎందుకు కట్టుకోవాలి, దాని మీద అయితే నేను ఫేస్బుక్లో నా మీద చాలామంది చేస్తే నేను ఒక గైనకాలజిస్ట్తో ఇంటర్వ్యూ కూడా ఇప్పించాను. ఎందుకంటే జీన్స్ వేసేయడం వల్ల ఏమవుతుందంటే ఇదంతా స్టక్ అయిపోతుంది. సో ఈ లంగావాణి అనేది ఏంటంటే పర్టికులర్గా అప్ టు 18 years ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎదిగి క్రమం అనమాట అది. సో ఈ లంగావాణి అనేది ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు లూజ్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే అబ్డామినల్ లోపల ఇదంతా కూడా ఎంత డెవలప్ అవ్వాలో అంత అవుతుంది. వన్స్ మీరు జీన్స్లోకి వస్తే అది డెవలప్ అవ్వక అక్కడ క్రియేటివిటీ అవ్వాల్సింది అవ్వకపోవడం, నెక్స్ట్ ఫ్యూచర్లో లేట్ మ్యారేజెస్ దీనికి దానికి కూడా రిలేషన్ ఉన్నదన్నమాట. సో అక్కడ ఉత్పత్తి అవ్వాల్సిన ఇన్ టైంలో అవ్వకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ లేట్ అవ్వడం, కొంతమందికి సంతానం లేకపోవడం, దానికి కూడా జీన్స్ కారణం. ఇవన్నీ నేను చెప్తే అప్పట్లో నా మీద చాలామంది ఫేస్బుక్లోనే నన్ను తిడుతూ పెట్టారు పోస్టులు. సరే అని చెప్పి ఆల్రెడీ నాది మెడికల్ ఫీల్డ్, నా దగ్గర గైనకాలజిస్ట్ ఉండేవారు. సో ఆవిడని నేను రెఫర్ చేశాను, మేడం ఇది నేను ఇలా చెప్పాను కరెక్టా కాదంటే 100% మీరు చెప్పింది కరెక్టేనండి. చాలా మంది గైనకాలజిస్టులు ఏంటంటే ఉన్నది డెఫినెట్గా. అప్పుడు ఏంటంటే అడ్డకచ్చని, మడని, తడని ఆచారాలు ఇవన్నీ ఉండేవి. అవన్నీ కాలక్రమంలో పోయాయి. ఏదైనా సర్కిల్ 360 degrees సర్కిల్ మళ్ళీ ఎప్పుడప్పుడు రిపీట్ వస్తుంది. మంచి రోజులు వస్తున్నాయి. మోడీ గారు చెప్పినట్టు అచ్చేది నారాయణ అన్నారు, వస్తున్నాయి, మారుతున్నారు. జనాలు కూడా తెలుసుకుంటున్నారు మన సంస్కృతి ఏంటి, మన సంప్రదాయం ఏంటి, ఎందుకు చేయాలి. కాకపోతే చెప్పేవాళ్ళు కొంచెం ఎక్కువ మంది ఉంటే వినేవాళ్ళు కూడా మారడానికి అవకాశం. మన కల్చర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. సంక్రాంతి అంటే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఖచ్చితంగా ఈ పండుగల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటారని అనుకుంటున్నాం మేము కూడా. థ్యాంక్ యూ. నమస్తే.